యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి టూరిజం పార్కును సందర్శించిన తెలంగాణ రాష్ట్ర టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ హనుమంతరావు వచ్చే నెలలో హైదరాబాద్ లో జరిగే ప్రపంచ సుందరిల ఫ్యాషన్ షో అనంతరం పోచంపల్లి టూరిజం పార్కును సందర్శించనున్న విశ్వసుందరిలో ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు. ఈ సందర్భంగా తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, మే 15న హైదరాబాద్ లో 145 దేశాల విశ్వసుందరిలతో ఫ్యాషన్ షో నడుస్తుంది. అందులో భాగంగా 35 దేశాల విశ్వసుందరిలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి టూరిజం పార్క్ సందర్శిస్తారు. భూదాన్ పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలను ప్రదర్శనలో ఉంచి వీవర్స్ తో ఇక్కత్ వస్త్రాల ప్రాముఖ్యత తెలియజేయడం, పోచంపల్లి వేదికగా తెలంగాణ ఇక్కత్ వస్త్రాలను ప్రమోట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం అన్నారు. Yes, ma'am. పోచంపల్లి గ్రామం ఫేమస్ ఉంది అండి. ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణలో మన పోచంపల్లి బ్రాండ్ అయితే వరల్డ్ ఫేమస్ ఉంది. ఇంకా ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ఆడియన్స్కి, మన ఇండియన్ ఆడియన్స్కి పోచంపల్లి బ్రాండ్ గురించి చెప్పడం, వారికి ఇక్కడే సాక్షాత్తంగా వచ్చేసి వాళ్ళ ద్వారా మనం ప్రమోట్ చేయడం అనేది ప్లానింగ్ నడుస్తున్నాయి. సో మనది ఇప్పుడు మీరు చూస్తున్న టూరిజం యూనిట్, ఇది హరిత టూరిజం యూనిట్ ఉంది. చాలా టైం నుంచి దీనికి ఏం డెవలప్మెంట్ లేదు. సో ఈవెంట్ ద్వారా ఈ టూరిజం యూనిట్కి కూడా కొంచెం ఇంపార్టెన్స్ వస్తాయి. దీంట్లో కూడా కావాల్సిన రిపేర్స్ కానీ మేక్ ఓవర్ చేయాలి అంటే మనం చేయడానికి ఇప్పుడు పూర్తిగా ప్రణాళికలో ఉన్నాము. దీంట్లో మనకి పెద్ద యత్నంలో కలెక్టర్ గారికి కూడా సపోర్ట్ ఉంది. సో నెక్స్ట్ 15-20 డేస్లో ఇక్కడే చాలా యాక్టివిటీ మీరు చూస్తారు. అండ్ 15th మే నాడికి ఇక్కడే ఆల్మోస్ట్ ఒక గ్రూప్, అంటే ఒక కంటెస్టెంట్స్ ఒక గ్రూప్ ఇక్కడ తీసుకువచ్చేసి వాళ్ళ ద్వారానే మగ్గం ఎట్లా ఉంటాయి, మా హ్యాండ్లూమ్ వీవర్స్ వాటి ద్వారా వాళ్ళ వర్జన్స్ చెప్పేసి తర్వాత వీళ్ళు లోకల్ అండ్ ఇంటర్నేషనల్ ఆడియన్స్కి కూడా అపీల్ చేసుకుంటాం. సో పోచంపల్లికి ఒక ఇంపార్టెన్స్గా మేము ప్రమోట్ చేయాలనేది ఆ ప్లానింగ్లో ఉంది. 140 కంట్రీస్. మీ దగ్గర అయితే దాదాపు 30-35 కంట్రీస్ నుంచి డెలిగేట్స్ వస్తారు. సో అందరికీ తీసుకురావడం కష్టం హైదరాబాద్ నుంచి. సో 140 కంట్రీస్ ఓవరాల్గా పార్టిసిపేట్ అవుతున్నారు. దీంట్లో దాదాపు 30 నుంచి 35-40 వరకు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. మన టూరిజం ప్రణాళిక కింద, మన బస్సెస్ కిందనే మంచి టూర్ ఒకటి ప్లాన్ చేసి వాళ్ళకి పోచంపల్లి విలేజ్కి తీసుకొస్తాం. యాక్చువల్లీ మనం అదే ఈ ప్లానింగ్ ఈ రోజే నడుస్తున్నాయి. అంటే చాలా మీ అందరికీ తెలుసు, మే 15th అంటే చాలా వేడి ఉంటాయి. అది మా అందరికీ అలవాటు ఉంది, కానీ వాళ్ళకి అంత అలవాటు ఉండకపోవచ్చు. సో వాళ్ళకి ఎట్లా కంఫర్ట్గా మేము చూసుకుంటూ తీసుకురావడం, సేఫ్గా వాళ్ళకి రిటర్న్ చేసుకోవడం కూడా మా బాధ్యత. కాబట్టి 4 o'clock to 6 o'clock అట్లా టైమింగ్ మధ్యలో కొన్ని యాక్టివిటీస్ మేము ప్లాన్ చేస్తున్నాము. మ్యాక్సిమం వాళ్ళ అరైవల్ టైం అయితే 5:30 తర్వాత ఉంటుంది. సో 5:30 తర్వాత వాళ్ళు వస్తారు. ఇంకా 7:30-8 లోపల ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకుంటూ వాళ్ళకి మనం హైదరాబాద్ వాపస్ తీసుకుంటాం. హ్యాండ్లూమ్ ప్రమోషన్ భాగంగా ముఖ్యంగా వీవర్స్ ద్వారా వాళ్ళు
ఎక్స్పీరియన్సెస్ చెప్పడం అండ్ ఆ ప్రాసెస్ ఏంటి, ఇక్కడ సింగిల్ ఇక్కత్ అని ఫేమస్ ఉంది, డబుల్ ఇక్కత్ అని ఫేమస్ ఉంది. సో సాంప్రదాయంగా వాళ్ళు ఎట్లా దానికి క్యారీ ఫార్వర్డ్ చేశారు, ఎంతమంది గ్రామంలో ఇంకా చేస్తున్నారు, ఈ వృత్తి మీద డిపెండ్ అయి ఉన్నారు. సో ఆ స్టోరీస్ కొంచెం మేము ఇంటర్నేషనల్ ఆడియన్స్ అంటే ఏంటి ఇది అందరికీ తెలుసు, వాళ్ళకి స్టోరీ నచ్చితే వాళ్ళు ఫేమస్ చేస్తారు. సో ఆ స్టోరీ ప్రమోషన్లో కూడా ఈ ఆ, మన కంటెస్టెంట్స్కి వాడుకోవడం, వాళ్ళ ముఖం ద్వారా మనం చెప్పుకోవడం అనేది ఒక అంటే ఇక్కడే లోకల్ మన యాంఫీ థియేటర్ ఉంది, అక్కడే వీలైతే అదే ఇంకా క్లారిటీ లేదు ప్లానింగ్ మీద. సో లోకల్ ఆర్టిస్ట్ ద్వారానే మేము చేద్దాం ఏమైనా చేద్దాం. So let's understand how we want to do this. Yeah, idea is to physically understand the space to They will be again in traditional. as a kind of a collage. Instead of running the same theme, you can have different patterns to complement the others. Yeah. చెప్పండి సుదర్శన్ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు తిరుపతి? అంటే 10 సంవత్సరాలు అయితే ఇక్కడ చేయవాలి. మేము పని చేయబట్టి అయితే 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు అంటే చిన్నదనం నుంచి చేస్తున్నారు. ఇంకా మా తాత